హైదరాబాద్ జగద్గిరిగుట్టపై గల 17 దేవాలయాలను ఖాళీ చేయాలంటూ 2 రోజుల క్రితం హైడ్రా నోటీసులు జారీ చేసింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గుట్టపై ఉన్న దేవాలయాలను సందర్శించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు గుట్టలో నివసిస్తారని తెలిపారు. వారి విశ్వాసాలకు ప్రతీకగా ఉన్న దేవాలయాలను కూల్చే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి దేవాలయాలను కాపాడాలని ఈటెల రాజేందర్ కోరారు. ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవాలు కోకొల్లతోనే న్యాచురల్గానే అన్ని కులాల సమాహారం కాబట్టి యాదవులు ఉండొచ్చు, పద్మశాలు ఉండొచ్చు, గౌడ్స్ ఉన్నారు, ముద్రాజులు ఉన్నారు, ఇక్కడ విశ్వకర్మలు ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్కరు కాదు, పేదలు అడ్డ కులమేమైనా కావచ్చు కానీ అందరికీ పేదలు ఇక్కడ ఉన్నది. ఈ రేపు కూడా పేదరికం ఉన్నారు తప్ప ఉన్నది ఇక్కడ. ఇది పేదల ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఏం కష్టపడదు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1 మన కులంలో కలిగిన వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళ పోయి భద్రాడుకొని ఇంత చిట్టి చందరాయించుకొని కట్టుకున్న గుళ్ళు ఇవి. కట్టుకున్న గుళ్ళు ఒకవేళ నిజంగా కనుక ఈ జగద్గుట్టలో ఈ గుళ్ళ కాంప్లెక్స్ లేకపోయి ఉంటే